श्रीगुरुन् वैष्णवांश रूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् पाञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी Yeah, हरे कृष्ण माता to जी all of you. Yeah, Hare Krishna. So ఈ రోజు हरे మనము कृष्ण माता जी హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్లోక నెంబర్ 42కి వెళ్ళిపోతున్నాము. సో మనం యాక్చువల్గా 41 and 42 మీరు శ్లోకాస్ చెప్పేశారు అందరూ లాస్ట్ టైమ్. సో ఈరోజు 42 యొక్క ఇది తెలుసుకుందాం, దీని పర్పోర్ట్ ఏం చెప్తున్నారు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత 43 శ్లోక మీరు అందరు చెప్పాలి. దట్ వాజ్ ద లాస్ట్ శ్లోక ఇంకా మనకి క్లాస్లో 3rd చాప్టర్లో లాస్ట్, ఇంకా రేపటితో అయిపోతుంది మనకి 3rd చాప్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది దీనికంటే ముందు ఫస్ట్ మనము ఇది తెలుసుకుందాం. ఇక్కడ ఏముంది దీంట్లో అది ఒకసారి చెప్పండి. ఆహ్లా చెప్పమ్మా, ఇంగ్లీష్లో ఏముంది? The working senses are superior to dull matter. Mind is higher than the senses. Intelligence is still higher than the mind, and the soul, is even higher than the intelligence. ఓకే, నెక్స్ట్ ముకుంద ప్రియ, నీకు తెలుగు వచ్చు కదా? ట్రై చేస్తా మాతాజీ. చెయ్యమ్మా, తెలుగులో చదువు. శుద్ధాలు స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి. ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఉన్నతమైనది ఆత్మ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. కాన్సంట్రేషన్ పెడదాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, గ్రాస్ బాడీ చూడండి. గ్రాస్ బాడీ ఇగో ఇలా ఉంటుంది మన గ్రాస్ బాడీ. అన్ని అవయవాలతోటి, అన్ని లోపల బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, కిడ్నీ సిస్టమ్, ఇంటెస్టైన్ అన్ని ఇట్లా ఉంటాయి మనకి బాడీ అంతా. ఇది ఒక మిషన్. ఎంత బాగా చేశారు మిషన్ చూడండి. హూ కెన్ డూ లైక్ దిస్?
ఇంత పర్ఫెక్ట్ మిషన్ ఎవరైనా చేయగలరా? మీరే ఒకసారి ఆలోచించండి. ఈ మిషన్ ఎవరు తయారు చేశారు చెప్పండి? హూ క్రియేటెడ్ కృష్ణ. దిస్ మిషన్? ఎస్, కృష్ణ. ఎస్. ఇది మొత్తము మన లోకాలు అన్ని క్రియేట్ చేసిన ఆయననే. మొత్తం లోకాలు అన్ని క్రియేట్ చేసిన ఇది మన బాడీనా? మన బాడీ, రైట్, మన బాడీ. సో ఇదే, ఈ బాడీని చూసి మనం ఏమనుకుంటామంటే మనము ఇదే అనుకుంటాం. కానీ మనం యాక్చువల్గా ఎవరు చెప్పండి? సోల్, రైట్, ఆత్మ మనలో లోపల ఉంది యాక్చువల్గా. ఆ సూక్ష్మ శరీరము, దానికి కొన్ని బట్టలు ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరానికి ఏంటి ఆ బట్టలు చెప్పండి? మైండ్, ఇంటెలిజెన్స్. శరీరం ఓకే, ఇదంతా శరీరమే, గ్రాస్ బాడీ. అది బయట కనిపిస్తూ ఉంటుంది. బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం. వెరీ గుడ్. ఓకే, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. ఈ మూడితోటి నీ సూక్ష్మ శరీరం అంటే ఆత్మ ఈ మూడు వేసుకొని ఉంటది అనమాట. ఫస్ట్ ఆ మూడితోటి ఉంటది, మనస్సు, బుద్ధి, అహంకారం. తర్వాత పైన ఇలా ఉంటది, ఇలా ఇలా ఇట్లా కత్తిరిస్తారనమాట. ఎందుకంటే నీ ఆత్మ రూపం ఇలా ఉంది, అందుకే ఇలా కత్తిరిస్తారు. నీ ఆత్మ రూపం ఇలా ఉంది కాబట్టి నీ బాడీ ఇట్లా తయారవుతుంది, ఇట్లా కత్తిరిస్తారు. ఇప్పుడు కుక్కలో ఉందనుకో ఆత్మ, దాని బాడీ అట్లా కత్తిరిస్తారు. అట్లా ఉంటది మన బాడీ. సో లోపల మాత్రం యాక్చువల్గా ఇదే టైప్ ఇలాగే ఉంటది. మన ఆత్మ కూడా ఇలాగే ఉంటది, దాని ఆకారం ఇలాగే ఉంటది. నువ్వు ఎట్లయితే చూస్తున్నావు గ్రాస్ బాడీ, ఇలాగే ఉంటది ఆకారం. లోపల కూడా ఆ లోపల ఆకారానికి మూడు ఉంటాయి. మూడు లోదుస్తులు అంటారు. లోదుస్తులు అంటే లోపల వేసుకునే మన థింగ్స్ ఉంటాయి కదా, డ్రాయర్, బనియన్, బాడీ, అట్లా ఏవో ఉంటాయి కదా, అవన్నీ అన్నమాట. అవేంటి అంటే మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, అహంకారం ఒకటి. ఆ మూడు ఉంటాయి. ఆ మూడు. ఇదేమో బయటి వస్త్రం అన్నమాట. ఈ బాడీ, గ్రాస్ బాడీ బయటిది అన్నమాట. ఓకే, మళ్ళీ దీనికి మనం ఏం చేస్తాము? మెరుగులు దిద్దుకుంటాం. ఏంటి? మంచి బట్టలు వేసుకోవడం, రంగురంగుల బట్టలు వేసుకుంటాం, అట్లా అన్నమాట. ఓకే, సో ఈ బాడీ, ఇది గ్రాస్ బాడీ. సో ఈ గ్రాస్ బాడీ లోపల సెన్సెస్ ఉంటాయి. సెన్సెస్ లైక్ కన్ను, చెవు, ముక్కు, నోరు. ఈ గ్రాస్ బాడీకి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఇవి ఎప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి అంటే ఆబ్జెక్ట్స్, ఇలాంటి ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు, దానికి ఇష్టమైన ఇట్లా ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు అవి ఇంప్రెషన్ పడుతుంది దాని మైండ్లో. ఇంప్రెషన్, అరే టీవీలో అది బాగుందిరా, ఎవరైనా చెప్తారు కదా టీవీలో చాలా బాగుందిరా అంటే అది మైండ్లో ఇంప్రెషన్ పడుతుంది. లైక్ మనం ఈ క్లాక్ ఈ టైంకి లెగవాలరా, అట్లా ఇవన్నీ ఇంప్రెషన్స్ మైండ్ మీద పడుతూ ఉంటాయి, మైండ్లో. ఓకే, సారీ, మైండ్ తీసుకుంటుంది. అది మైండ్కి బ్రెయిన్కి కనెక్షన్ ఏంటి అనేది సైంటిస్ట్ అసలు తెలుసుకోలేకపోయారు. ఈ మైండ్కి బ్రెయిన్కి. బ్రెయిన్ ఏంటి? ఇగో ఇలా కనిపిస్తుంది, మనం ఆపరేషన్ చేస్తే బ్రెయిన్ చూడొచ్చు. కానీ ఈ బ్రెయిన్కును మనస్సు ఉంది కదా, మనస్సు, మైండ్ అంటే వాట్ యు ఆర్ థింకింగ్, దట్ ఈజ్ మైండ్. అది ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు బయటికి నువ్వేం చేస్తావు, ఎవరైనా మీ ఫ్రెండ్ వచ్చిండనుకో, షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు హ్యాపీ ఉందిరా నువ్వు రావడం అని చెప్తావు, బయటికి చెప్తూ ఉంటావు. కానీ మైండ్ ఈజ్ సేయింగ్ సంథింగ్. ఏం చెప్తూ ఉంటుంది? వీడేంటి ఇప్పుడు వచ్చాడు, నాకు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. అది మైండ్ చెప్పింది అనుకో, దట్ నో వన్ కెన్, అంటే ఎవరు చెప్పలేరు. నో వన్ కెన్ సే వాట్ యాక్చువల్లీ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్. ఎవరు చెప్పలేరు కదా. అది చాలా మైండ్ ఇస్ అది ఎవరు చదవలేరు. కానీ కొందరు అంటే జ్ఞానులు చదవచ్చు. ఎవరైనా జ్ఞాని ముందుకు వెళ్తే ఆయన చెప్పేస్తాడు, నీ మైండ్లో ఏముందో చెప్పేయగలడు. అది
అది మైండ్ రీడింగ్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అది వేరే. కానీ ఈ మైండ్కును ఈ బ్రెయిన్కి కనెక్షన్ ఎక్కడ ఉంది, ఏ పాయింట్లో మనస్సు ఉంది, ఎక్కడ నుంచి థింక్ చేస్తున్నారు ఈ మైండ్లో అనేది ఎవ్వరు సైంటిస్ట్ చెప్పలేకపోయారు ఇప్పటివరకు. సో అదే అన్నమాట. సో ఈ బ్రెయిన్ ఈ బ్రెయిన్ హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్, మైండ్ సాఫ్ట్వేర్ లాగా. బ్రెయిన్ ఏమో హార్డ్వేర్. ఇది హార్డ్వేర్ అంటే, హార్డ్వేర్ అంటే యూ కెన్ టచ్ ఇట్, యూ కెన్ సీ ఇట్, అది హార్డ్వేర్. ఏదైతే మనం చూడలేం చూడు, అది మైండ్. మనం చూడలేనిది మైండ్. సో ఇది ఈ సెన్సెస్, ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్, మన సెన్స్ ఆర్గాన్స్, ఈ సెన్సెస్ అన్ని మన బాడీలో ఉంటాయి అన్నమాట. సూక్ష్మంగా మనం యూ కెన్ ఫీల్ ఇట్ అన్నమాట. ఐస్ చూస్తుంది కదా, చూసినప్పుడు బ్రెయిన్కి చేరేస్తుంది అనమాట. బ్రెయిన్కి మనస్సుకు కనెక్షన్ ఎక్కడుందో మనకు తెలీదు. అది అప్పుడు ఆ మైండ్లో పడిపోతుంది అనమాట. అరే ఎంత బాగుంది కదా ఆ మూవీ, ఎంత బాగుంది, మా ఫ్రెండ్స్కి చెప్పాలి అది, అలా అలా చెప్పడం, అలా అనుకోవడం, అలా అనమాట. టచ్, ఏదైనా స్మూత్గా టచ్ అయితే చెప్పేస్తాం మనం, ఎంత స్మూత్గా భలే ఉంది కదా ఈ క్లాత్, ఐ వాంట్ టు బై ఇట్, అట్లా. టంగ్, ఏదో ఒకటి టేస్ట్ చూసారనుకో, అబ్బా ఎక్సలెంట్ ఉంది కదా టేస్ట్ అని మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట ఇట్లా. సో ఇక్కడ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏం తెలియాలి అని అంటే, ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్, ఈ గ్రాస్ బాడీ సెన్స్ ఆబ్జెక్ట్స్ చూస్తుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఆబ్జెక్ట్స్ చూస్తుంది ఈ గ్రాస్ బాడీ. చూసినప్పుడు ఈ సెన్సెస్ నిద్రలేస్తాయి, టక్కున యాక్టివ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఐస్ చూడగానే వీటిని, ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ని చూడగానే యాక్టివ్ అయిపోతుంది అనమాట. మైండ్కి చెప్తూ ఉంటుంది, మైండ్కి ఇంప్రెషన్ పడిపోతుంది అనమాట. దిస్ వాట్ యు ఆర్ సీయింగ్ అన్ని ఇంప్రెషన్ మైండ్లో పడుతుంది. మైండ్లో పడినప్పుడు సెన్స్ ఆర్గన్స్ అన్ని యాక్టివేట్ అయితేనే కదా మైండ్లో పడతాయి. అది చెప్తూ ఉంటుంది అనమాట. ఏది, దిస్ ఈజ్ గుడ్, దట్ ఈస్ గుడ్, అట్లా. దిస్ ఇస్ బ్యాడ్, దట్ ఈస్ బ్యాడ్, అట్లా. సో మైండ్ విల్ క్యాప్చర్. అప్పుడు ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది. దట్ విల్ యాక్ట్. ఎంత బాగా యాక్ట్ చేస్తుంది అంటే, అదేం చేస్తుంది, ఇప్పుడు నీకు ఒక సినిమా నచ్చింది, సో నువ్వు ఎట్లా వేరే వాళ్ళకి చెప్పి అది అది వాళ్ళు కూడా చూడాలి ఆ మూవీ అని అది చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా చెప్పు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా చూస్తారు అని. లేకపోతే నువ్వు డ్రెస్ వేసుకో, ఇగో ఈ డ్రెస్ ఇట్లా కుట్టించుకో, ఎంత బాగుంటుంది, ఈ డ్రెస్ ఇలా కుట్టించుకుంటే ఎంత బాగుంటుంది అని ఇంటెలిజెన్స్ చెప్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ నీకు బుద్ధి అనమాట. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి. అది నీకు మంచిగా ఇంకా మంచి ప్రజెంటేషన్ చేయాలి నీకు అని చెప్తూ ఉంటుంది అనమాట. దానికి నీకు ఏదైనా నచ్చినా, అదే ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక స్వీట్ నచ్చింది అనుకో, ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పాలి. ఎవరో ఫ్రెండ్ ఇంట్లో తిన్నావు, సో అది చెప్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పు ఇది చేయమని అని ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎట్లా చెప్పాలి అనేసి ఇంటికి వెళ్ళి ఇంకా మీ మమ్మీ దగ్గరికి చెప్పేస్తూ ఉంటారు. ఎంత సూపర్ ఉంది తెలుసా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ చేసింది ఎంత సూపర్ ఉంది, నువ్వు కూడా చేయాలి మమ్మీ అట్లాంటిదే, అట్లా ఇట్లా చెప్పేస్తూ ఉంటారు. సో ఇంటెలిజెన్స్ వర్క్ అక్కడ. దీనికి ఇంటెలిజెన్స్కి సుపీరియర్, ఇప్పుడు ఒకదానికొకటి సుపీరియర్. గ్రాస్ బాడీ కంటే సెన్స్ ఆబ్జెక్ట్ సుపీరియర్, సెన్స్ ఆబ్జెక్ట్స్ సుపీరియర్ సెన్సెస్కి సుపీరియర్ మైండ్కి సుపీరియర్ ఇంటెలిజెన్స్కి సుపీరియర్ సోల్ ఈజ్ వెరీ సుపీరియర్. సోల్ ఎవరు, యాక్చువల్గా మనమే. యాక్చువల్గా అదే మనం, సోలే మనం. అది సోల్. ఇక్కడ చూడొచ్చు ఈ స్లైడ్లో సోల్, ఇది సోల్. ఈ సోల్ లోపల ఉంటాం, జైలు లాగా. పాపం మనకి తెలీదు, అందులో ఉండిపోతాం. బాడీలో ఇదైపోయి ఉంటాం అందులో, సోల్. సో ఈ సోల్కి సుపీరియర్ సూపర్ సోల్, గాడ్. ఓకే, సో అది అనమాట. ఒక దానికి ఒకటి సుపీరియర్ అనమాట, ఒకదానికి ఒకటి హెడ్ లాగా పనిచేస్తూ ఉంటాయి అట్లా. ఇఫ్ దీస్ సెన్సెస్ ఆర్ సూపర్ సోల్ అంటే గాడే కదా, రైట్. సూపర్ సోల్ ఈజ్ గాడ్. ఓకే, సోల్ సూపర్ సోల్.
ఇఫ్ దీస్ సెన్సెస్ ఆర్ డిస్ట్రాయిడ్, ఒకవేళ ఈ కన్ను పని చేయలేదు, ఇవన్నీ పని చేయలేదనుకో, నువ్వేమీ చేయలేవు, ఒక్క పని కూడా చేయలేవు. సో ఇవన్నీ పని చెయ్యాలి, చేస్తేనే నువ్వు ఏదైనా పని చేయగలవు. సో వీ కెనాట్ హియర్, నో స్మెల్, కెనాట్ సీ, టచ్, ఏమీ ఉండవు, టేస్ట్ ఏమి ఉండవు. సో సెన్సెస్ ఆర్ సుపీరియర్ టు గ్రాస్ మ్యాటర్. దీనికి సెన్సెస్ చాలా సుపీరియర్. అందుకే ఎందుకు ఇవి లేవు అంటే ఇది వేస్ట్ నీకు. ఈ బాడీ ఉండి కూడా వేస్టే. ఇవి పని చేయాలి, చేస్తేనే నీకు ఈ బాడీకి ఏమన్నా యూజ్. కాబట్టి సెన్సెస్ ఆర్ సుపీరియర్. ఎందుకు? సెన్సెస్ అన్నీ గ్రాస్ బాడీలో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ సైంటిస్ట్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద కనెక్షన్ ఆఫ్ మైండ్ అండ్ బ్రెయిన్. ఇప్పటివరకు సైంటిస్ట్ అసలు ఈ మైండ్ ఎక్కడ ఉంది, బ్రెయిన్లో ఏ పార్ట్లో మైండ్ ఉంది అని ఎవ్వరు చెప్పలేకపోయారు. బ్రెయిన్ హార్డ్వేర్ లాగా, మైండ్ ఒక సాఫ్ట్వేర్. మైండ్ యూ కెనాట్ సీ ఇట్. హార్డ్వేర్ అంటే మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ ఒక హార్డ్వేర్, ఇవన్నీ హార్డ్వేర్. ఏదైతే మనం చూడగలమో అదంతా హార్డ్వేరే. ఏది మనం చూడలేము అది సాఫ్ట్వేర్. సో అవర్ వేదాస్ సీ దిస్ సాఫ్ట్వేర్ యాజ్ మన్ అని చెప్తాడు వేదాస్లో. ఈ మైండ్ని మనస్సు, మన్ అంటే వాట్ యు థింక్, అదంతా మన్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. ఓకే, వెన్ యు ఆర్ ఎట్ స్లీప్, మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం పడుకున్నప్పుడు మనము మైండ్ పనిచేస్తూ ఉంటుంది. పడుకున్నప్పుడు ఏం చేస్తుంది? మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఎట్లా పనిచేస్తూ ఉంటుంది? డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అది రెస్ట్ తీసుకోదు తెలుసా మైండ్. అసలు రెస్టే ఉండదు దానికి. మనం పడుకుంటాము, సబ్ కాన్షియస్ అంతా నడుస్తూ ఉంటుంది, ఏదేదో నడుస్తూ ఉంటుంది. కానీ మనం కొన్ని పార్ట్స్ గుర్తుంచుకుంటాము. ఒక్కొక్కసారి ఏవో కొన్ని పార్ట్స్ గుర్తుంటాయి. అదంతా అంటే మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? నీ ప్రీవియస్ లైఫ్స్లో కూడా వెళ్తుంది. అప్పుడప్పుడు ఎప్పుడో ఏవో జరిగినాయి నీ ప్రీవియస్ లైఫ్స్లో, ఎప్పుడెప్పుడో ఏదైనా జరిగిందనుకో, అవన్నీ గుర్తొస్తూ ఉంటుంది దానికి. ఎందుకంటే అదంతా కలెక్షన్ కదా మైండ్, ఫుల్ కలెక్షన్. అది ఎన్నో జన్మల కలెక్షన్ ఉంటుంది దానికి. సో ఈ పడుకున్నప్పుడే అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అది పాపం. నువ్వు మెలుకున్నప్పుడు నీకు ఏవైతే గుర్తుంటాయి, ఇప్పుడు సపోజ్ నీ మెలుకున్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళతోటే కనెక్షన్ ఉంటుంది నాకు. వాళ్ళతోటే మాట్లాడతా, వాళ్ళతోటి ఏం చేయాలి పనులు అది చేస్తా. కానీ నువ్వు పడుకుంటావు కదా, పడుకున్నప్పుడు అది నీ ప్రీవియస్ లైఫ్స్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోతుంది. అది అక్కడ వాళ్ళతోటి అప్పుడు ఏం జరిగింది అదంతా నడుస్తూ ఉంటుంది. సో కొన్ని కనెక్షన్స్ చెప్తూ ఉంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు మనము వెళ్తూ ఉంటే, కొందరికి డ్రైవింగ్ అంటే చాలా భయం. అరే నేర్చుకుంటారు కానీ అస్సలు డ్రైవ్ చేయరు. నేను సచ్చినా చేయను అంటారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు అని అంటే, వాళ్ళకి ఎందుకు భయం అని అంటే, ప్రీవియస్ లైఫ్లో మేబీ సమ్ యాక్సిడెంట్ లాగా ఏమన్నా జరిగినాయి అనుకో, వాడికి ఆ భయం ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. సో అందుకోసం వాడు చేయడు అస్సలు. సో అట్లా కొన్ని కనెక్షన్స్ చెప్తూ ఉంటారు. అది అంటే టోటల్గా ట్రూ కాకపోయినా కొంచెం ట్రూ ఉంటుంది దాంట్లో. ఎప్పుడు మరి ఇదంతా అంటే, ఇప్పుడు చూడండి, ఈ ఈ సోలు సూపర్ సోల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన హృదయంలో ఉంటుంది. మన హృదయంలో the soul and super soul resides in our heart. When you start serving Krishna, then these senses will not show interest for lusty desires. ఎప్పుడైతే నువ్వు కృష్ణకి హెల్ప్ చేయాలి, కృష్ణ కోసం వర్క్ చేయాలి అని అనుకుంటావు కదా. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు కూర్చొని ఏదో వింటున్నారు కొంచెం సేపు. ఇది ఎప్పుడైతే దీనివల్ల ఏమవుతుంది, మీరు ఇలా కూర్చొని వింటూ ఉంటే కృష్ణ ప్రేమ, యూ విల్ గెట్ లవ్ ఫర్ గాడ్, అంటే గాడ్ మీద ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కొందరు ఇప్పటికే రాసుకున్నారు చూడండి, కొందరు ఎవరో ఆహ్లాద్ కృష్ణ డివోటీ అని, అట్లా మీకు ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. రిషిత కూడా ఏదో రాసుకుంది, బెస్ట్ కృష్ణ డివోటీ అనో ఏదో రాసుకుంది ఆమె. ఇంకా
యశ్వంత్ కూడా యశ్వంత్ కృష్ణ అని రాసుకున్నాడు. అట్లా ఇవన్నీ ఎందుకు మీకు కలుగుతున్నాయి అట్లా చేయాలని? బికాస్ యు ఆర్ ఇంక్రీజింగ్, మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అది ఆ ప్రేమ అనేది దగ్గరకు అవుతూ ఉంటారనమాట. కృష్ణకి దగ్గర అవ్వడం అనేది దీనివల్లనే తెలుస్తూ ఉంటది. సో వెన్ యూ స్టార్ట్ సర్వింగ్ కృష్ణ, దెన్ దీస్ సెన్సెస్ విల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఫర్ లస్టీ డిజైర్స్. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఈ లస్టీ డిజైర్స్ అన్ని వదిలేస్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి చెప్పిననుకో, చూసావా ఈ డ్రెస్ ఎంత బాగుందో, మా మమ్మీ తెచ్చింది, అమెరికా నుంచి తెచ్చింది అని చెప్పినా కానీ కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే సరేలే అనేసి, అది మీకు అంత బ్యూటిఫుల్ అనిపించదు, ఏదో ఒక మామూలుగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు, దాని మీద అంత కోరిక ఉండదు, కోరిక అనేది కలగదు. ఎందుకు కోరిక కలగట్లేదు? బికాస్ యు ఆర్ అట్రాక్టెడ్ టు కృష్ణ. కృష్ణకి అట్రాక్ట్ అయ్యాము అని అంటే మీకు ఈ ఈ మెటీరియల్ అంటే ఈ వస్తువుల మీద అంత పెద్ద ఓ కావాలి కావాలి అని పరిగెట్టవు నువ్వు ఊరికే. వస్తే ఒకవేళ వాళ్ళు ఏమన్నా మీ మమ్మీ డాడీ కొనిస్తే ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, మీరు తీసుకుంటారు, దాంట్లో ఏం తప్పు లేదు ఎవరైనా ఇస్తే. కానీ దానికోసము ఇంట్లో గొడవ చేయడము, అన్నాలు తినకుండా ఇంకా చెప్పలేము, చాలా గొడవలు చేస్తారు ఇంట్లో కొందరు. సో అలాంటి ఏమి ఉండవు అనమాట, ఏమి ఉండవు మీకు. మీరేంటి అడిగి చూస్తారు, అది బాగుంది కొనిస్తే కొనిస్తారా అని అడుగుతారు, అంతేగాని దానికోసం నానా యాగి చేయరు ఇంట్లో. సో అది అన్నమాట డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్. అది డైరెక్ట్ కనెక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇలా భగవద్గీత క్లాసెస్ వింటూ శ్లోకాలు చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు తెలుసా, ఎంత మంది చెప్తున్నారు, నాకైతే ఏం చెప్తున్నారండి పిల్లలు అని. సో అలా మీరు ఎప్పుడైతే శ్లోకాస్ చెప్తూ ఉంటారో, సోల్ అండ్ సూపర్ సోల్ బోత్ రిసైడ్ ఇన్ ద హార్ట్ కదా, మీకు హృదయంలోనే ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ఈ కృష్ణుని మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటావో అప్పుడు సూపర్ సోల్ ఊరుకుంటుందా? తిరుగుతుంది, నీ దిక్కే తిరుగుతుంది. ఎప్పుడైతే నీకు తిరిగినప్పుడు అల్లంత దూరంలో ఉన్న గోలోకంలో ఉన్న ఆ కారణోదాయక విష్ణు, అంటే ఇప్పుడు మీ లోపల ఉన్న క్షీరోదక ఛాయ విష్ణు, అంటే అందరిలో ఉంటాడు క్షీరోదక ఛాయ విష్ణు. ప్రతి ఒక్క జంతువులో, ప్రతి ఒక్క మనిషిలో క్షీరోదక ఛాయ విష్ణు ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే క్షీరోదక ఛాయ విష్ణుని అట్రాక్ట్ చేస్తున్నావు చూసావా, అప్పుడు ఆటోమేటిక్గా గోలోకంలో ఉన్న కృష్ణుడు కూడా ఆటోమేటిక్గా తిరుగుతాడు, చూస్తూ ఉంటాడు, ఓ ఇక్కడ ఫలానా ప్లేస్లో నా డివోటీ ఉన్నాడు అనేసి చూస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఆయన యొక్క అందరూ ఆయన అసిస్టెంట్సే, ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తూ ఉంటాడు, అక్కడ నా ఫలానా డివోటీ ఉన్నాడు, ఆయనకి ఏదో హెల్ప్ కావాలంట, మీరు ఇవ్వండి. అలా అలా అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. సో ఈ సోలు సూపర్ సోలు హార్ట్లోనే ఉంటారు. అందుకే సో అప్పుడు భయం అనేది ఉండదు తెలుసా, ఎవ్వరికి భయం ఉండదు డివోటీస్కి. ఎందుకు భయం ఉండదు? లోపలనే ఉన్నాడు కదా కృష్ణుడు ఉన్నాక నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసలు భయమే పోతుంది, మొత్తం భయం పోతుంది. సో టు డైవర్ట్ ద సెన్సెస్, ఇంటెలిజెన్స్ హెల్ప్స్ మైండ్ టు బి ఇన్ కంట్రోల్ బై రీడింగ్ శాస్త్రాస్ అండ్ ప్రభుపాద బుక్స్. అయితే ఈ సెన్సెస్ ని చక్కగా ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంటది అన్నట్టు. ఈ సెన్సెస్ ని చక్కగా కంట్రోల్లో పెట్టడానికి అది ఏం చేస్తుంటది ఇంటెలిజెన్స్? ఇగో ఈ బుక్ చదువు, ఇగో ఇక్కడ భగవద్గీత క్లాస్ నడుస్తుందంట, కూర్చో, రోజు వెళ్ళి 7:30 కూర్చో అని చెప్తూ ఉంటది అనమాట ఇంటెలిజెన్స్. కూర్చుంటే నీకు హెల్ప్ఫుల్ అవుతుంది, అది ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా చెప్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా బుక్ తీసి చదివినా కానీ కూడా నీకు లోపల ఉంటుంది అనమాట, అరే నాకు ఇప్పుడు భగవద్గీత క్లాస్ ఉంది, కొంచెం సేపు వింటే బాగుండు అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో వచ్చి కూర్చుంటావు ఆటోమేటిక్గా. సో అలా నీ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రభుపాద బుక్స్ చదవడము ఇలాంటి అన్ని చెప్తూ ఉంటుంది. నౌ ఆల్ ద సెన్సెస్ సర్వ్ కృష్ణ టు సాటిస్ఫై కృష్ణ సెన్సెస్. ఈ సెన్సెస్ అన్ని, నీ బాడీలో ఉన్న సెన్సెస్ అన్ని, అంటే ఈటింగ్ గుడ్ ఫుడ్, అంటే ప్రసాదం తినడం, ఇదంతా ఎలా జరుగుతుంది? నువ్వు ఎప్పుడైతే ఆ ఫుడ్ తింటుంటో ప్రసాదం, కృష్ణాని సాటిస్ఫై చేస్తున్నట్టే, కృష్ణకి సాటిస్ఫై చేస్తున్నట్టు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సెన్సెస్ అన్నీ హెల్ప్ చేస్తుంటుంది, కృష్ణ కోసమే హెల్ప్ చేస్తుంటుంది. అయితే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, నువ్వు నీ అక్కడ ప్యూర్ డివోటీస్ తోటి కూడా అసోసియేట్ అవుతూ ఉంటావు, కొత్త కొత్త డివోటీస్ని కలుస్తూ ఉంటావు.
వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటావు. సో ప్యూర్ డివోటీస్ లోపల స్ట్రాంగ్ ఉంటాడు కృష్ణ, చక్కగా. అంటే ప్యూర్ డివోటీ కదా, సో ఆయన ఆ డివోటీ లోపల ఉన్న కృష్ణుడు చాలా ప్యూర్, అంటే మొత్తము ఆయనకి ప్యూర్ డివోటీ కాబట్టి ఆయననే ఒక కృష్ణ లాగా అంత ఇదిగా ఉంటాడనమాట ఆ డివోటీ. సో అందుకోసం ఆయన చరణం అంటే పాదసేవనమైన, అంటే ఆయనకి కాలు మొక్కడం, నమస్కారాలు, ఇవన్నీ డైరెక్ట్ కృష్ణకి వెళ్తూ ఉంటాయి అనమాట. నువ్వు ఎప్పుడైతే అట్లాంటి వాళ్ళకి నువ్వు చేస్తూ ఉంటే. సో మనం టెంపుల్కి వెళ్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కొందరిని చూస్తూ ఉంటాం కదా, శ్రీవాస్ ప్రభు, ఇంకా విష్ణుదాస ప్రభు, సత్యగౌరచంద్ర ప్రభు, కృష్ణ టెంపుల్లో. సో వాళ్ళందరికీ మనం మనం ఒకసారి చేయాలి. మనం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి వందనాలు చేస్తే చాలా మంచిది మనకే. ఎందుకంటే వాళ్ళు టోటల్గా అందులోనే ఉంటారు కదా, మనమన్నీ ఇంకో కొంచెం అటు ఇటు డైవర్ట్ అవుతూ ఉంటాం, కానీ వాళ్ళు అట్లా కాదు, టోటల్గా అందులోనే ఉంటారు. అలా ఉన్న వాళ్ళ అసోసియేషన్ చాలా మంచిది, అది చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోక మొత్తం అదే చెప్తుంది. సో దీంతో మీకు చక్కగా అర్థమై ఉంటుంది.